మీరు ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. మీరు 2017లో చేసినటువంటి పాదయాత్ర కానివ్వండి, దాదాపు 3.5 దశాబ్దాలుగా మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలు 2.5 దశాబ్దాలు అటు ఇటుగా 99 మీ యొక్క ప్రారంభమైంది. 27-28 సంవత్సరాల ఈ యొక్క ప్రయాణంలో ఓటర్లను ప్రధానంగా మనకు కావాల్సింది రాజ్యాంగం చెప్పేదైనా ఎవరే చెప్పేదైనా కానీ చట్టసభలు లేకపోతే మనకు రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి అదే కదా నిర్ణయాధికారం, అదే కదా నిర్ణయాధికారం. దానికోసము మీ యొక్క ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఓటర్లుగా మార్చేటువంటి చర్యలో విశారదన్ మహారాజ్ వెనకబడిపోతా ఉన్నారు. గతంలో మునుగోడు బైపోల్స్ లో మీరు పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్నగాక మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఏదైతే ఎమ్మెల్సీ అసెంబ్లీలలో ఎక్కడ కూడా మీ యొక్క ప్రభావము కొంత మేరకు తక్కువ కనబడతా ఉంది. 800 ఓట్లు, 500 ఓట్లు, 1000 ఓట్ల వరకే మీ యొక్క ప్రభావం కనబడతా ఉంది. ఓట్లుగా మర్చలేనప్పుడు మీ యొక్క పోరాటం అంతా వృధా ప్రయాసే కదా. కరెక్టే మాట్లాడారు సార్. మీరు 120 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని, లేకపోతే 40 ఏళ్ల బీజేపీని, లేదంటే 25 ఏళ్ల టీఆర్ఎస్ని తీసుకొచ్చి సమాజంలో ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్న రాజకీయ పార్టీలని, సమాజంలో ఆధిపత్య స్థాయిలో ఉన్నటువంటి వేల లక్షల కోట్ల అధిపతుల్ని మమ్మల్ని కంపేర్ చేయొద్దు. ఎందుకు అనంటే మేము ఓట్లలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మా వాదాన్ని స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, సైద్ధాంతికంగా చెప్పుకుంటూ, సాంస్కృతికంగా మార్చుకుంటూ, అంబేద్కర్, ఫూలేలు చెప్పిన ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ చెప్పిన ఫిలాసఫీ ప్రకారం పోతున్నాం. కష్టపడి పని చేసిన మా పార్టీ పెట్టి సంవత్సరాలు కాలే. పార్టీ అంతకుముందు ఫ్రీగా కొంత జరిగింది, కానీ తర్వాత మేము పార్టీ పెట్టాము. ఇప్పుడు పార్టీ పెట్టిన 6 నెలలకే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. 1,00,000 ఓట్లు సంపాదించినాం. మరి 1,00,000 ఓట్లు అని అంటే మొదటిసారిగా పోటీ చేస్తే 500, 800, 1000, 1500, 2000 రావడం సహజమే కదా సార్. ఆయన 1,00,000 ఓట్లు సంపాదించినాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మీరు అడుగుతున్నట్టుగా వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలు ఇంకొన్ని సంయుక్తంగా అందరం కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నాం. అనేక గ్రామాలలో 100% నిట్ట నిలువు కాదు, అడ్డంగా సమాజాన్ని ఏ వర్గమో వీళ్ళని దోపిడీ చేసే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 90%, అటున్న అగ్రవర్ణాలని గ్రామాల్లో చూపించి ఈ సంపద, రాజ్యం, భూమి అన్ని ఏ విధంగా డివైడ్ అవుతున్నాయి, ఎట్లా దోపిడీ చేస్తారని చెబుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరన్నట్టుగా అత్యంత ప్రభావవంతంగా చూపించబోతాం. అటు మా భూమి రథయాత్రలో ఉంటా, ఇటు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటా. అటు మా భూమి రథయాత్రలో ఉంటా, వారానికి 5 రోజులు, 2 రోజులు అనేక జిల్లాల్లో జరిగే పోరాటాలు, సమస్యలు, హైదరాబాద్ జరిగే పోరాటాలు ఇటు ఉంటా, అటు ఉంటా. అటే పోతారని కొంతమంది సంతోషపడతారు. అటే పోను. పొలిటికల్ స్టెప్ లో మీరు విజయం సాధిస్తారని 100% రాబోయే దశాబ్ద కాలంలో. ఇప్పుడు నేను పెట్టుకొని అనేక సార్లు మీ అందరికీ వేదికల మీద చెప్పాను సార్. 10 ఏళ్ళు నేను టైం పెట్టుకున్నా. నా కార్యకర్తలు మేము ఒకే తపస్సు, చిత్తశుద్ధిగా. మాకు పక్షి రెక్కలు కనపడట్లే, పక్షి కనపడట్లే, పక్షి కనుగుడ్డే కనపడుతుంది మాకు. ఎందుకు ఇంత స్పష్టంగా? ఆ ముఖ్యమంత్రి సింహాసనం నిర్ణయాధికారం కలిగిన, అమలు చేసే అధికారం కలిగిన, సూపర్ పవర్స్ కలిగిన, రాజ్యాంగాన్ని అమలు చేసే సంపూర్ణ అధికారం కలిగి నిర్ణయించి అమలు చేసి ఒక్కొక్క సంతకంతో విప్లవాన్ని తీసుకురాగలిగేది ముఖ్యమంత్రి పీఠం. ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని మాదిగా దళితుడిని దాని మీద కూర్చోబెడతాం 2 ఏళ్ళు. ఆ తర్వాత 3 ఏళ్ళు బీసీ కులాలని ఆ సింహాసనం మీద కూర్చోబెడతాం. 2 వర్గాలు, 2 కళ్ళు. ఇటు మాదిగా దళితుడిని కూర్చోబెడతాం, బీసీలని కూర్చోబెడతాం. మాదిగలతో పాటు ఉన్న మిగతా దళిత కులాలందరినీ అంతర్భాగంగా చేసుకుంటాం. ఆదివాసుల్ని అంతర్భాగం చేసుకుంటాం. బీసీలని 3 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఒక్క మాట సార్, బీసీలని ముఖ్యమంత్రి పీఠం మీద 3 ఏళ్ళు కూర్చోబెట్టుకుంటాం. మా ఆత్మగౌరవానికి రూపంగా మాదిగ దళితుడిని ముఖ్యమంత్రి సింహాసనం మీద, ఆది జాంబవ మహారాజు యొక్క బిడ్డ మాదిగని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి మా రాజ్యం ఎట్లా ఉంటుందో, మా రాజ్య పరిపాలన ఎట్లుంటుందో, మా పరిపాలన ఒక్క కన్నీటి చుక్కలేని సమాజాన్ని తీర్చిదిద్ది, భూమిని పంచి, రాజ్యాన్ని పంచి, సంపదను పంచి, శాంతి సామరస్యాలు, ప్రేమ పాదుగొలిపే విధంగా ఒక్కొక్క హాస్పిటల్, ఒక్కొక్క స్కూలు సమాజంలో అన్ని యూరప్, అమెరికా దేశాల్లో, చైనాలో, అక్కడ ఉన్నటువంటి అనేక దేశాల్లో ఎన్ని మార్పులు వచ్చినాయో అన్ని మార్పుల్ని తెలంగాణలో చేసి చూపిస్తాం సార్. ఇవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చారు యూపీలో. అప్పుడు కాన్షీరామ్, ఆ తర్వాత వచ్చినటువంటి మాయావతి.
కానీ చివరికి ఇప్పుడు మాయావతి ఎక్కడుందో ఎత్తుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. అవును యూపీలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అవును. బీఎస్పీ పార్టీ అవును. సేమ్ మీరు చెప్పేటువంటి, మీరు కూడా కొన్ని రోజుల పాటు అదే ఐడియాలజీ కాంశీరామ్ గారి దగ్గరే పనిచేస్తారు. అదే ఐడియాలజీ మీకు బాగానే గుర్తుంది ఇవన్నీ. అంటే ఆ. యూపీలో పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అసలు యూపీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయి. అవును మీరు చెప్పినటువంటి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులే అక్కడ పరిపాలనలోకి వచ్చారు, ఎస్ కానీ అక్కడ రోల్ మోడల్ గా చేయలేకపోయారు. ఓకే తెలంగాణ కానివ్వండి, ఇటు ఏపీ కానివ్వండి, సౌత్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇట్లా ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు మాయావతి పరిపాలనని, మాయావతి పార్టీని మేము రెండు భాగాలుగా చూస్తాం. ఓకే. కాంశీరామ్ ఉన్నంత కాలం, కాంశీరామ్ పోయిన తర్వాత, కాంశీరామ్ గారు పోయిన తర్వాత ఆ పార్టీని విప్లవ పార్టీగా కానీ, అణగారిన వర్గాలకి రాజ్యాన్ని ఇచ్చి తద్వారా విప్లవాన్ని సృష్టించే దిశగా మేము చూడట్లేదండి. ఓకే. కాంశీరామ్ గారి టైంలో ఆ పార్టీ రాష్ట్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చింది, 4వసారి ఆయన పోయిన తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. కాంశీరామ్ గారి టైంలో ఆయన డైరెక్షన్, ఆయన దార్శనికత, దృక్పథం, దృష్టి ప్రకారం ఒక్కరోజు ఆయన అసెంబ్లీ కానీ లేదా ఒక్కరోజు సెక్రటేరియట్కి రాలే, జస్ట్ ఆయన డైరెక్షన్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ అయింది, నడిచింది. ఓకే. ఆ గవర్నమెంట్లో విప్లవాత్మకమైన పథకాలు కూడా జరిగినాయి. కానీ 2000 సంవత్సరాల సామాజిక ఆర్థిక పేదరికాన్ని, 2500 సంవత్సరాల సామాజిక ఆర్థిక పేదరికాన్ని, అప్పటికే మాయావతి రావడానికి ముందు 60 ఏళ్ల అగ్రవర్ణాల పరిపాలనని, ఈమె వచ్చినటువంటి కాంశీరామ్ గారి రాజ్యం 3 సార్లు ముఖ్యమంత్రితో సమాజంలో విప్లవాన్ని తెస్తుందా సార్? అది ఒక స్టేట్ గవర్నమెంట్. ఓకే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో కూడిన రాజ్యము ఇంకా సంపూర్ణంగా వస్తుంది, ముఖ్యమంత్రి పీఠం కొంత మేరకు సంస్కరణలు తీసుకొస్తుంది, ల్యాండ్ పంచవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అయితే కాంశీరామ్ గారు ఉన్న టైం వరకు కూడా అద్భుతంగా పాలన సాగింది. ఆఫ్టర్ కాంశీరామ్ మేము మాయావతి గారిని మేము అనలైజ్ చేయదలుచుకోలే, విప్లవ నాయకగా లేకపోతే విప్లవాత్మకమైన దృక్పథంతో చూడదలుచుకోలే. జనరల్ ఈ కమ్యూనిటీలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహించే ఒక పార్టీగానే చూస్తున్నాం తప్ప ఆ కమ్యూనిటీస్లో రెవల్యూషనరీ తీసుకొచ్చే పార్టీగా మేము చూడదలుచుకోలేదు.